హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ జనసేన పార్టీ గాజు గ్లాసును ఫ్రీ సింబల్ చేసిన విషయం మనకి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చాలా మంది మన ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళకు జనసేన పార్టీ పోటీ చేసే స్థానంలో కాకుండా మిగతా స్థానంలో ఈ గాజు గ్లాసు ఇచ్చారు సార్. ఇప్పుడు ఇది కూటమికి పెద్ద దెబ్బ, టీడీపీకి బీజేపీకి మధ్య ఓట్లు చీలుస్తుంది అని అంటున్నారు సార్. మరి మీ ఒపీనియన్ దీనిపైన? ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన సంస్థ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశం. ఈ దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది గొప్ప విశేషమైంది. మన ఎన్నికల కమిషన్ కూడా చాలా మంచి పేరు ఉంది. కానీ ఇటీవల కాలంలో కొంచెం వాళ్ళకు కూడా మసి అంటుకుంటుంది. అయితే ఈ విషయంలో వాళ్ళ విచక్షణారాహిత్యమా లేక అధికార ప్రోత్సాహమా అనేది ఏది ఇదమిద్దంగా తేల్చలేం. ఎందుకంటే ఒక పక్క జనసేన, తెలుగుదేశము, బీజేపీ కూటమి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉంది. మరో పక్క వైఎస్ఆర్సీపీ ఉన్నది. ఇప్పుడు ఈ గ్లాసు గుర్తు ఎందుకంటే జనసేన వచ్చి రిజిస్టర్డ్ పార్టీ, బట్ రికగ్నైజ్ అయితే కాలేదు. ఎందుకంటే ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఒక విధానం అంటూ ఉన్నాయి. ఇన్ని సీట్లు గెలుచుకోవాలా, 4% ఓట్లు రావాలా, తర్వాత ఎంపీలు అయితే ఇంత అని అవన్నీ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ఉంటేనే అది రికగ్నైజ్డ్ పార్టీ అవుతుంది. ఆ కూటమిలో బీజేపీ రికగ్నైజ్డ్ పార్టీనే, తెలుగుదేశం రికగ్నైజ్డ్ పార్టీ. అంటే వాళ్ళ సింబల్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ జనసేనకు రిజిస్టర్డ్ పార్టీ అన్రికగ్నైజ్డ్, ఎందుకే ఎన్నికల్లో పాల్గొనలేదు కాబట్టి వీళ్ళు అభ్యర్థించారు, మాకు గ్లాస్ గుర్తును మా అభ్యర్థులకే కేటాయించండి అని. ఎన్నికల కమిషన్ వాళ్ళ అభ్యర్థులు కేటాయించేదానికి సమ్మతించినారు. అంటే సమ్మతించినారు కాబట్టి ఆ పార్టీకి ఇంకా సింబల్ కేటాయించుకే వాళ్ళు లెక్క వేసుకోవాలా. కాకపోతే అది ప్రీ సింబల్. ఎందుకంటే వీళ్ళకి రికగ్నైజేషన్ వచ్చినంత వరకు అది ప్రీ సింబల్గానే ఉంటుంది. అది ఎన్నికల నిబంధన అని. కానీ ఎన్నికల నిబంధన నియమావళిన కింద పరిస్థితులను కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది ఎన్నికల కమిషన్. ఎందుకంటే సామాన్య ప్రజలు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, విజ్ఞానవంతులు ఉంటారు, విజ్ఞానం లేని వాళ్ళు ఉంటారు. అందువల్లనే పార్టీలకు కానీ అభ్యర్థులకు కానీ గుర్తులు కేటాయిస్తున్నారు. ఎందుకంటే ఆ గుర్తును బట్టి ఓటు వేయగలుగుతారు. ఈ చదివే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి పేర్లు చదువుకొని ఓట్లు వేయాలంటే వాళ్ళకి కష్టం కాబట్టి గుర్తులు కేటాయిస్తే గుర్తులు దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసుకుంటారని ఇండియాలో ఆ విధానాన్ని అవలంబిస్తున్నది ఎన్నికల కమిషన్. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఈ ఎన్నికల కమిషన్ నిబంధన వల్ల ఇప్పుడు ఏ కాలంలోనో రాసినారు. అప్పుడు ఇంత తిరగళ్ళు ఉండేటి కాదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్ని తిరగళ్ళు పడాలనో అన్ని తిరగళ్ళు పడుతున్నారు. ఇక్కడైతే మరి రాజకీయ పార్టీ ప్రమేయం ఉందా, ఎన్నికల కమిషన్ తప్పిదమా అనేది నేను చెప్పలేను. కానీ గ్లాస్ గుర్తు వాళ్ళ అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారో ఇచ్చినారు. ఇచ్చి తర్వాత ఇండిపెండెంట్లు కూడా ఎక్కడ జనసేన పార్టీ కంటెస్ట్ చేయడం లేదో అక్కడ ఈ ప్రీ సింబల్ కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా గ్లాస్ గుర్తు. గత ఎన్నికల్లో చూస్తే, పోయిన ఎన్నికలు ఈ ఎన్నికలు కాకుండా ఒకరు కూడా గ్లాసు గుర్తు కోరుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు గ్లాస్ గుర్తు కోరుకుంటున్నారంటే అర్థం ఏమిటి? జనసేనకు సంబంధించి కూటమికి ఇబ్బందులు కలగజేయాలనే కొందరు ఇండిపెండెంట్గా వేస్తుండొచ్చు, వాళ్ళు స్వతహా వేస్తుండొచ్చు, రాజకీయ పార్టీల వ్యూహంలో భాగంగా వేస్తుండొచ్చు. నాకైతే సమాచారం లేదు. ఇప్పుడు చాలా చోట్ల దాదాపు 26 శాసనసభ స్థానాల్లోనూ ఒక 3 పార్లమెంట్ స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు లేని చోట ఈ సింబల్ కేటాయించినారన్నారు.
ఈ ఒక్కొక్క చోట ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంటే ఉంది. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థికి ఫ్రంట్లో కేటాయించినారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఫ్రంట్ అభ్యర్థికి కేటాయించినారు. బీజేపీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ నిలబడతారులేండి. నిలబడితే అక్కడ అనకాపల్లి సెగ్మెంట్లో దాదాపు 3 సెగ్మెంట్లలో అనుకుంటా 3 సెగ్మెంట్లలో వచ్చి అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో వచ్చి జనసేన అభ్యర్థులు ఉన్నారు. అంటే జనసేనకు ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తు కేటాయిస్తుంది. కానీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి కూడా స్వరూప్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయించినారు. ఈ 3 నియోజకవర్గాల్లోని అభ్యర్థులు కిందేమో శాసన ఫ్రంట్ యొక్క అభిప్రాయం ప్రకారం ఓటేసే ఓటర్లేమో ఎమ్మెల్యేకేమో గ్లాసు గుర్తుకేయాల, పార్లమెంటుకు వచ్చేసరికి బీజేపీ కమలం గుర్తుకు వేయాల్సింది ఉంటుంది. కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే పార్లమెంటు అభ్యర్థికి కూడా ఒక గ్లాసు గుర్తుంటే ఈడ గ్లాసు గుర్తుకేసి ఆడ గ్లాసు గుర్తుకేస్తే అది కొంచెము ఇబ్బందికర పరిస్థితే కదా. అది ఎన్నికల కమిషన్ దృష్టిలో పెట్టుకోవాలి కదా. వాళ్ళకైతే విచక్షణ ఉంది కదా, అయ్యా ఈ గ్లాసు గుర్తును ఫ్రీ గుర్తైనా కానీ జనసేన పార్టీకి కేటాయించినాము, ఇండిపెండెంట్లకు మేము ఇవ్వము అని పక్కన దాన్ని సీజ్ చేసేస్తే పోతుంది కదా. ఆ విచక్షణ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు కదా. ఉపయోగించుకోకుండా జనసేన ఉన్న చోట మాత్రం గ్లాస్ గుర్తు ఇస్తాము, జనసేన లేని చోట ఇండిపెండెంట్ కూడా ఇస్తామనడం అనేది అది నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహిస్తున్నట్లు కాదు. పక్షపాతంతోనూ ఒక పార్టీకి అనుకూలంగా ఉండే విధంగానూ వ్యవహరించినట్లే అవుతుంది ఎన్నికల కమిషన్. మరి ఇది తప్పు ఎన్నికల కమిషన్దే అవుతుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఉంటారు. ఏమవుతుంది అంటే ఒక్కొక్క చోట ఇండిపెండెంట్ క్యాండిడేట్కే గ్లాస్ గుర్తు ఇచ్చింటే కూటమి నేతలు పోయి వారిని ఆ అభ్యర్థిని భంగపడి నాయన నువ్వు విత్డ్రా చేసుకొని దండం పెట్టి ఆయన్ని ఏదో మాట్లాడుకొని డబ్బులు ఇచ్చో తీసేసుకోవాలి. అంటే ఎన్నికల కమిషన్ ఒక విధంగా ధన ప్రవాహాన్ని ఎంకరేజ్ చేసినట్లే కదా. మీరు ధన ప్రవాహాన్ని ఎక్కడ అరకట్టినారు, అవినీతిని ఎక్కడ అరకట్టినారు, మీరే పక్షపాతంగా వ్యవహరించుతుంటే ఇవన్నీ ప్రశ్నలు ఉదయిస్తాయి ఈ సమస్య వల్ల. ఇక్కడ అనకాపల్లిలో అయితే ఈ సమస్య ప్రత్యేకించి ఈ సమస్య వస్తుంది. అప్పుడు పార్లమెంట్ అభ్యర్థినా పోయి భంగపడిన ఆయన నువ్వు విత్డ్రా చేసుకొని చెప్పుకోవాలి. అంటే విత్డ్రా ఊరికి ఎందుకు చేసుకుంటారు? ఏదో కొంచెం ధనం ఇవ్వాలా అంటే ధనం ఇచ్చేది, లంచం ఇచ్చేది మీరే ప్రోత్సహించినట్టే కదా ఎన్నికల కమిషన్. లేదు ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగాన ఏంటంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అనుకూలమైన అభ్యర్థిని వేసిండొచ్చు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని. అప్పుడు అతనేం డబ్బులకు గిబ్బులకు లొంగడు. కాకపోతే ఎన్నికల కమిషన్ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు అవుతుంది. ఇటు చూసినట్టు తప్పే అవుతుంది, అటు చూసినా తప్పే అవుతుంది. మీరు నిష్పక్షపాతంగా ఎక్కడ వ్యవహరిస్తున్నట్టు? ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్ తప్పిదం. మారు వాళ్ళకు సింబల్ అలాట్మెంట్ చేయాలా జనసేన కానీ మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతా చోట్ల కూడా దాన్ని విచక్షణ ఉపయోగించాల్సింది. విచక్షణ ఉపయోగించకుండా విచక్షణ రహితంగా ఇస్తే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రజలకు ఇది ఇబ్బందికర పరిస్థితి, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సార్ ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ జగన్ గారి కంట్రోల్లో ఉంది అని చెప్పేసి ఆరోపణలు విమర్శలు రావడం చూస్తున్నాం. మరి దాంట్లో నిజం ఉంది అని అంటారు? నేను ఆ మాట అనకుండానే చెప్పాను, ఇది తప్పిదము, ఎన్నికల కమిషన్ది తప్పిదము. ఇచ్చింది ప్రీ సింబలు రిజిస్టర్డ్ పార్టీకి ఇచ్చినారు. ఒక 30-25 సీట్లలోనో ఏమో వాళ్ళకి ఇస్తా అన్నారు. ఇస్తా అన్నది నిర్ణయం తీసుకున్నారు మీరు, మేము జనసేన పార్టీకి ఇస్తామని. మిగతా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు మీరు ఇస్తే అది అవినీతిని ప్రోత్సహించడమో వేరే రాజకీయ పార్టీని ఎంకరేజ్ చేయడమో అవుతుందని చెప్పినాను కదా. ఆ తప్పిదం చేయకూడదు కదా. ఒక తూరిట్ ఇచ్చినాము, ఇది కాకుండా వేరే సింబల్ కోరుకోమనొచ్చు కదా ఇండిపెండెంట్ అభ్యర్థులను. తప్పేముంది దాంట్లో? ఏ సింబల్ అయితే ఏముంది? ఈ పని చేసిన దానివల్ల
ఇక్కడ మాత్రం జనసేన అభ్యర్థులకు ఇచ్చి మిగతా ఇండిపెండెంట్కి ఇచ్చిన దానివల్ల మాత్రం అది అవినీతిని ప్రోత్సహించినట్టయితుంది, లేదంటే ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఆరోపణలను ఎదుర్కోవాల్సిందే, తప్పదు, వాళ్ళు చేసిన తప్పుడు పని అది. సార్, ఈ విషయంలో అంటే బీజేపీ సైలెంట్గా ఉంది, అంటే కూటమిలో పొత్తుతో ఉంది. బీజేపీకి ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేసే రైట్స్ అంటే ఆ కెపాసిటీ ఉంది, అయినా వాళ్ళు ఏం చేయట్లేదు, సైలెంట్గా ఉన్నారు. కేవలం జగన్ పార్టీకి సపోర్ట్ చేయడానికి, అంటే కూటమిలో ఉండి జగన్ సపోర్ట్ చేస్తున్న విమర్శలు కూడా రావడం చూస్తున్నాం సార్ ఈ నేపథ్యంలో. అది నేను ఆ విషయంలో నేను ఎందుకంటే నీవన్న మాట నేను అనలేను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించుతుంది. వ్యవహరించలేదా అంటే చాలా మార్లు వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయి. సెషన్ ఉన్నప్పుడైతేనేమి కేంద్ర ప్రభుత్వం పూర్తి ఇదిగా ఉంటే, బలంగా ఉంటే ఏమన్నా ఎన్నికల కమిషన్ కాస్త కూస్తూ ఉంటాయి. ఇటువంటిది వారి దృష్టికి పోయిందో లేదో తెలీదు. బీజేపీ అధిష్టానం దృష్టికి, ప్రధానమంత్రి కార్యాలయానికి పోకముందే కిందనే జరిగిందో లేదో తెలీదు. నేను ఆ మాట అనలేను. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియకుండా జరిగిండొచ్చు, బీజేపీ అధిష్టానానికి కూడా తెలియకుండా జరిగిండొచ్చు. ఇక్కడ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొని ప్రకటించిన తర్వాత ఏం చేయలేరు కదా. ఎందుకంటే ఉపసంహరణ అయిపోతేనే ఈ సింబల్ అలాట్మెంట్ అయిపోవాలా. అది కూడా ఏదో కొన్ని ఆరోపణలు ఉన్నాయి, రాత్రి వరకు వెయిట్ చేసినారు అనేది, రాత్రి వరకు వెయిట్ ఇచ్చినారు అనేది తర్వాత కంటికి బాహటంగా బహిరంగంగా కనిపిస్తుంది. అంటే నేనేమో పార్టీకి మద్దతు అని కాదు, ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడుతున్నాను. బహిరంగంగా కనపడుతున్నప్పుడు ఒక పార్టీకి మీరు సింబల్ కేటాయించేదానికి ఒప్పుకున్నప్పుడు మిగతా చోట్ల చూసి జాగ్రత్తగా వాళ్ళు అందులోనూ కూటమి ఏర్పడినారనేది బహిరంగ సత్యం. బహిరంగ సత్యం కదా. తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఉండాలనేది. మిగతా చోట్ల కూటమి అభ్యర్థులకు వచ్చింటాయి టికెట్లు. అంటే తెలుగుదేశం టికెటో బీజేపీ టికెటో వచ్చింటుంది. అక్కడ నువ్వు గ్లాసు గుర్తు కేటాయించితే ఇబ్బంది కదా. అది దృష్టిలో పెట్టుకోవాలి కదా. వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆచరణలో పెట్టాలి. కానీ ఆచరణలో పెట్టకుండా నేను ఇచ్చేదానికి నాకు రూల్ పొజిషన్ ఉందని ఇవ్వడం అని అంటే నువ్వు పక్షపాతంతో చేసినట్టే లెక్క కిందికి వస్తుంది ఏంటని. దీనివల్ల ఎంతో కొంత నష్టం అయితే కూటమికి ఉండే ఛాన్స్ ఉంది. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు? ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ప్రజలకు ఎక్కువ చెప్పుకోవాల్సింది ఉంటుంది. కొన్ని చోట్ల చెప్తాను కదా, ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తిచ్చింటారు. ఇంకా జనసేన, తెలుగుదేశము, బీజేపీ కూటమికి సంబంధించిన వాళ్ళు పోయి అతన్ని భంగపడి కాళ్ళ వేళ్ళ భంగపడి విత్డ్రా చేయించడమో లేకుంటే డబ్బులు ఇచ్చి విత్డ్రా చేయించి వాపుకొని అది సెటిల్ చేసుకొని ప్రజలు కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోవాలి. అదొక పద్ధతి. రెండో పద్ధతి, వైఎస్ఆర్సీపీ వచ్చినాడు అనుకో, అతను కేవలం నష్టం చేసేదానికే వచ్చింటాడు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీది నిర్ణయం తీసుకోకపోయి ఉండొచ్చు, కాకపోతే స్థానికంగా నిలబడుతుంటారు కదా అభ్యర్థులు, కొంచెం తెలివిపరులు ఉంటారు. ఒక ఎవరినో కానీ వాళ్ళ సొంత వ్యక్తిని ఇండిపెండెంట్గా వేసి గ్లాసు గుర్తు కోరరా అంటారు, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. అభ్యర్థులే కోరినప్పుడు అటువంటి అభ్యర్థి విత్డ్రా చేసుకోడు కదా, దానివల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సింది ఉంటుంది. అయ్యానైనా ఎమ్మెల్యేకి మాత్రం గ్లాసు, అనకాపల్లి వచ్చిందనుకో, ఎమ్మెల్యే మాత్రం గ్లాసు గుర్తుకేయండి, ఎంపీకి మాత్రం ఏదో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ అయితే మా గుర్తుకేయండి, అయితే బీజేపీ అయితే కమలం గుర్తుకేయండి అని వాళ్ళు బాగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఈ రెండే ఉండేది. ఇంకంతే. లేదంటే అభ్యర్థిని కాళ్ళ చేతలో అనేక విధాలుగా భేద దండోపాయాలు ఉపయోగించి అభ్యర్థిని విత్డ్రా చేయించుకోవడం.